అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ద్వారా ఎంత ముఖ్యమైన విషయం గురించి మీరు అందరూ పోరాడుతున్నారన్నది అర్థమవుతా ఉంది. ఎవరైతే మన బాధ్యత కార్మికులు ఆకాశకి సంబంధించి 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవ్వాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి అన్ని చోట్ల కూడా మనము దాన్ని అమలు పరుస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని ముందరికి వెళ్ళాం. సో దాంట్లో మీరు అందరూ కూడా వాళ్ళు 62 దాకా రావాలని అడుగుతూ ఉన్నారు. అది దాని గురించి ప్రభుత్వ దృష్టిలో తప్పకుండా అది ఆల్రెడీ ఉంది, సమ్మె చేస్తున్నారు, అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. మొన్ననే సీడీఎంఏ గారు కూడా వీసీలో మాట్లాడుతూ కూడా చెప్పారు, ఇందుకు సంబంధించి ఉంది, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోండి అన్న ఉద్దేశంలోనే చెప్పారు వాళ్ళు కూడా. సో మీ యొక్క ఏదైతే పోరాటం ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా అందరి దృష్టిలో ఉందన్న విషయం లక్ష్మీ చేయాలి. ఎవరు కూడా దీని గురించి వదిలేసి మీరు ఇదేంటి ఇబ్బంది పడినా ఏదైనా కానీ పర్లేదు అనే ఉద్దేశం ఎవరు కూడా లేరు. అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఏదో ఒక విధంగా మీకు సాయం చేయాలి, ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే మన స్టాండింగ్ కమిటీ జరిగినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్ రిలీఫ్ ఉండాలి, వెంటనే ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతే రేపటి నుంచి జీవితం అయిపోతుంది, అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అడిషనల్ వర్కర్స్గా వెంటనే వాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తీసుకోవాలని కూడా తీర్మానం చేయడం కోసం ప్రతిపాదించాము. అదేవిధంగా తీర్మానం కూడా జరిగింది స్టాండింగ్ కమిటీలో. 70 సంవత్సరాలకి చేకు వచ్చినాడే ఆయన, 75 వయసు వచ్చింది, ఆయన పోవచ్చు కదా పక్కకు. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎంత వయసు, ఈరోజు స్పీకర్ గారికి ఎంత వయసు, ఈరోజు ప్రధానికి ఎంత వయసు, ఈరోజు అధికారులకు ఎంత వయసు. అంటే పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన వాళ్ళు పర్మనెంట్ మేము రిటైర్ అవుతామంటే వాళ్ళకి 62 ఏళ్ళు పెంచినారు. 62 ఏళ్ళు పెంచి వాళ్ళకి ఎందుకు పెంచినారు? 62 ఏళ్ళు లక్షలాది రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, మా కాడ లెక్కలేదు కాబట్టి 62 సంవత్సరాలు పెంచినారు. ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి సేవలు చేసి ప్రాణాలు తెగించి కరోనాను లెక్క చేయకుండా ప్రాణాలు తెగిస్తే ఈరోజు మున్సిపల్ కార్మికులు కూటమి ప్రభుత్వం మెడబెట్టుకొని బయటికి దొబ్బే పరిస్థితులు ఎవరిస్తున్నారు? బాబు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, 279 జీవోని ఎట్లా కొద్దు మేము తిప్పుకొట్టాము, అలాగే 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళ బెనిఫిట్స్ వచ్చేదానికి మేము కోరుతున్నాం. మేమేమడుగుతున్నాం, వాళ్ళ కుటుంబంలో ఎవరు అన్నం పెడతారు? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు అన్నం పెడతారా? కనీసం 10,000 రూపాయలు వృద్ధాప్య పింఛను 4,000 రూపాయలు ఇస్తున్నారే, దానికి మేమేమంటున్నాం, వృద్ధాప్య పింఛను ఇచ్చి 6,000 రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాం. మేమే 10 లక్షలు అడుగుతున్నాం. 10 లక్షలు 5 లక్షలు ఇస్తాం, ఎంత ఇస్తాం మీరు ఫైనల్ చేయండి. ఈరోజు 5 పట్టించుకోకుండా విశాఖలో 2,000 మందిని, విజయవాడలో 190 మందిని, అంటే ఏం మాట్లాడలే అవుట్సోర్సింగ్ కార్మికులే అనుకుంటారు. మున్సిపల్ కార్మికులు తలుచుకుంటే పొరక గంప పట్టుకొని దెబ్బేస్తారని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలో మహానాడు జరుగుతుంది. మహానాడుకి సంబంధించింది మేము మహానాడు కానీ బహిష్కరిస్తాం, మహానాడుకి కానీ మేము ఎవరు పనులు చేయం, పొరక గంప పడేస్తాం. ఆ సమస్యలపైన కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతాం. ఎంతమంది మినిస్టర్లు వచ్చినా ఎవరు కడప నగరానికి ఎవరు వచ్చినా అడ్డుకునేదానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉండరే లేదా? మీరు గుర్తుపెట్టుకోవాలి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అట్లాగే లోకేష్ గారు అనేక మందిగా స్వచ్ఛ భారత్ రూపంలో వేల కోట్ల రూపాయలు వృధా చేసేదానికి మాకు ఒక 4 కోట్ల రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వండి అని మేము అడుగుతా అంటే ఈరోజు ఏ బెనిఫిట్స్ లేకుండా మెడబెట్టుకుని దొరికేదనుకుంటారు. 21 మంది ఇంజనీర్ సెక్షన్లో 14 మందిని, శానిటేషన్ 27 మందిని, నెక్స్ట్ ఇంకా 40 మందిని తీసేసేదానికి ఉండరు. అంటే విడతల ప్రకారంగా తీస్తున్నారు. మేమేమంటున్నాం అంటే రిటైర్డ్ అయ్యే దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేమేమడుగుతున్నాం, వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళ పింఛన్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబం ఉద్యోగాలు. ఇప్పుడు 10 రూపాయలు ఉంటేనే పిల్లలు అన్నం పెడుతున్నారు, అదే 10 రూపాయలు లేకుండా ఈరోజు ఎవరైనా సంపాదిస్తా అంటే పెడతారా? అనాథ సరళాలు కానీ ఇప్పుడు బిజినెస్ రూపంలో వెళ్ళిపోయినాయి. మేమేమడుగుతున్నాం, ఆడగానే డబ్బులు ఇస్తేనే పింఛన్ ఇస్తేనే బాగా చూసుకుంటాను. ఇప్పుడు అది కానీ లేకుండా పరిస్థితులు ఉండవు కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాయలలో వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు బిడ్డలు అనుకునే 30 ఏళ్ళ నుంచి కష్టపడిన కార్పొరేషన్కి అవన్నీ దాంట్లో భాగంగానే ఈరోజు ముట్టడి పిలిపించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.